ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనుంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 288 అసెంబ్లీ స్థానాల్లో 4136 మంది పోటీ పడుతున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 9,63,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. లక్షకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లకు హెలికాప్టర్ల ద్వారా పోలింగ్ సామగ్రిని తరలించారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 130 డ్రోన్ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఇక ఈరోజు పోలింగ్ జరిగిన తర్వాత 23వ తేదీన ఓట్ల లెక్కింపుతో ఫలితాలు వెల్లడించబోతున్నారు. ఇక మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మహారాష్ట్ర నుంచి సిద్ధంగా ఉన్నారు మరింత అదనపు సమాచారం అందించడానికి. శ్రీనివాస్, ఎలా ఉంది సిచ్యువేషన్? మొత్తం అంతా కూడా సర్వం సిద్ధమైందా? అలాగే ముఖ్యంగా ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి మహారాష్ట్రలో. వాటికి సంబంధించి కానీ ఇంటీరియర్ ఏరియాస్కి సంబంధించి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు శ్రీనివాస్? రమణబాబు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ అంతా కూడా స్టార్ట్ అయిందిగా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మనం చూడవచ్చు, ప్రస్తుతం అయితే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని కేలాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఈ కేలాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పటికే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ అయింది. చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ప్రస్తుతం 288 అసెంబ్లీ స్థానాలకు గాను 9,63,00,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకున్నారు. ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 23వ తేదీ నాడు ఫలితాలు వెల్లడిస్తారు. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. నిన్నటి రోజే హెలికాప్టర్ల ద్వారా గడ్చిరోలి జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు పోలింగ్ సిబ్బందితో పాటు సామాగ్రిని తరలించారు. సుమారుగా 130 డ్రోన్స్ ద్వారా పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పోలింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం అయితే ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి పోలింగ్ ప్రక్రియ కొంత మందకోడిగా స్టార్ట్ అయినప్పటికీ కూడా 8 గంటల నుంచి ఊపందుకునే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 4,134 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికలకు చూసుకుంటే 40% ఎక్కువగా అభ్యర్థులు ఈసారి రంగంలో ఉన్నారు. అయితే రెండు ప్రధాన కూటమిల మధ్య పోటీ కనపడుతుంది. ప్రజలు ఓటర్లు ఏ వైపు మొగ్గు చూపుతారన్నది తెలియాల్సి ఉంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం వస్తూ ఉన్నారు. చూడొచ్చు, ప్రస్తుతం పీపల్ కోటికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. చాలామంది కూడా ఓటర్లు తరలి వస్తున్నారు ఒక్కొక్కరుగా. ఉదయం 9, 10, 11 గంటల ప్రాంతానికి 30 నుంచి 40% మేర పోలింగ్ జరిగే అవకాశం ఉందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. గతంతో చూసుకుంటే ఈసారి కొంత భిన్నంగా ఓటర్లు చైతన్యం కల్పించారు. స్వచ్ఛందంగా ఓటర్లు వినియోగించుకునే విధంగా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు సిబ్బంది, మహారాష్ట్ర పోలీసులు కూడా పోలింగ్ బందోబస్తులో పాల్గొంటున్నారు. ఇబ్బందులు తలెత్తితే ఖచ్చితంగా ఇమీడియట్గా రెక్టిఫై చేస్తారు. ఏదైనా ఈవీఎంలలో కూడా ఏదైనా సాంకేతిక లోపాలు ఏర్పడినా 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలోపే దాన్ని సరిచేసే పనిలో నిమగ్నం ఉంటాయని చెప్పి అధికారులు కూడా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అయితే పాండ్రకోడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి 3 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పోలింగ్ సంబంధించి నిన్నటి రోజు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పోలింగ్ సిబ్బందిని తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రక్రియ అయితే మహారాష్ట్రలో స్టార్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. రమణబాబు. శ్రీనివాస్.